పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే మాజీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అప్పటి నుంచి ఆయన చేసిన పోరాటానికి ఎట్టకేలకు సత్ఫలితాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. అప్పట్లో ఆయన చెప్పారు, నన్ను పోలీసులు కొట్టారు, ముసుకేసుకొచ్చి నలుగురు కొట్టారు, నన్ను కొడుతుండగా లైవ్ వీడియో కాల్లో ఎవరికో చూపించారు, అది జగన్మోహన్ రెడ్డికే అంటూ ఆయన అప్పట్లో చేసిన ఆరోపణ. అయితే ఇప్పుడు తాజాగా దీని మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఒక సెంట్రీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అక్కడ కొట్టిన మాట వాస్తవం, వీడియో కాల్ తీసిన మాట వాస్తవం, లైవ్లో చూపించిన మాట వాస్తవం. కాకపోతే అది అక్కడున్న పోలీస్ అధికారులు అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్కి చూపించారు అనేది, ఆయన మరి తర్వాత దాన్ని జగన్ చూపించారా లేదనేది తెలియదు. కానీ అప్పట్లో అది పెద్ద చర్చే నడిచింది, పెద్ద రచ్చే నడిచింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఆ కేసు వ్యవహారంలో, ఎందుకంటే ఇది 2021లో జరిగింది, మే 13వ తారీఖున హైదరాబాద్లో అప్పుడు కస్టడీలో తీసుకున్నారు రఘురామకృష్ణరాజు గారిని సిఐడి పోలీసులు. ఆ టైంలో ఆయన ఇమీడియట్గా గుంటూరు తీసుకొచ్చేశారు, అమరావతి తీసుకొచ్చేశారు. గుంటూరులో సిఐడి ఆఫీస్లో ఆయన్ని కొట్టారు అనేది ప్రధానంగా ఆయన ఆరోపణ చేశారు. తర్వాత అక్కడి నుంచి ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నారు. సికింద్రాబాద్లో ఉన్న ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయారు. ఈ కథ అంతా అందరికీ తెలిసిందే. కాకపోతే ఈయన చిత్రహింసలు పెట్టారా లేదా అనేది ఇక్కడ కీలకం. ఇప్పుడు తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం చిత్రహింసలు పెట్టారని వచ్చింది కాబట్టి అప్పుడు ఆయన కాల్లో క్రాక్ ఉంది, అది ఎయిర్ క్రాక్ అని చెప్పి అప్పుడు ఇచ్చిన రిపోర్టు, అలాగే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన రిపోర్టు, ఇవన్నీ తప్ప ఇప్పుడు ఈ అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకుంటారా అనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్, అలాగే నిఘా విభాగానికి అధిపతిగా ఉన్న సీతారామాంజనేయులు, అలాగే ఎంక్వైరీ ఆఫీసర్ దర్యాప్తు అధికారి విజయపాలు, వీళ్ళందరి పేర్లు ఇప్పుడు ఈ దీంట్లో మెన్షన్ చేస్తున్నారు. అలాగే అప్పుడు జీజీహెచ్ గుంటూరు సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ నీలం ప్రభావతి, వీళ్ళ మీద కూడా ఈమె మీద కూడా కేసులు నమోదు చేశారు. ఎందుకంటే అప్పుడు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అనేది. అలాగే అప్పట్లో సిఐడి ఆఫీస్లో విధులు నిర్వహించిన సిఐ ఎస్ఐ విభాగాల్లో ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళందరి వాంగ్మూలం కూడా తీసుకున్నారట. అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది దీని మీద ఇప్పుడు సీరియస్గా అయితే ముందుకు వెళ్తున్నారు. అప్పుడు ఎవరైతే రఘురామకృష్ణరాజు మీద దెబ్బ కొట్టారో, లాఠీ జులిపించారో, ఎవరైతే ఆయన చిత్రహింసలు పెట్టారో ఏ ఒక్కరిని వదిలేదు లేదు అనేది భీష్మించి కూర్చున్నారు మొదటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు. ఇప్పుడు ఆ విషయంలో సక్సెస్ అవుతున్నట్టే చెప్పాలి. మరి సునీల్ కుమార్తో పాటు మిగిలిన వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసులు నమోదైన నేపథ్యంలో ఇంకా అరెస్టుల పర్వం ఒకటే మిగిలి ఉంది అని. అదే కనుక అంటే రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికే సక్సెస్ అయినట్టు, అప్పుడు ఇంకా పూర్తిగా సక్సెస్ అయినట్టు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనులు కూడా చేస్తారా అంటే, ఆయన కక్షపూరిత రాజకీయాలు లేదంటే ప్రతీకార రాజకీయాలు ఏ రాజకీయ నాయకుడైనా చేస్తారు. ఈయన ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళని ఏదో కేసులో అరెస్ట్ చేయడం, చిత్రహింసలు పెట్టడం, అవి వీడియో కాల్ రూపంలో చూసి పైశాచిక ఆనందం పొందడం, ఇవన్నీ కూడా జరుగుతాయా అంటే ఇది నిజమైతే ఖచ్చితంగా నిజమని అనిపిస్తుంది. ఇది రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దెబ్బ అవుతుందా చూద్దాం.